బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఉన్నారు కదా ముసలాం ఉంది కదా కానీ వెళ్ళిపోయింది కదా గంగవ్వ. వెళ్ళిపోయినా కూడా మళ్ళీ చేస్తే వస్తుంది కదా మళ్ళీ చేస్తే వస్తుంది. ఆమె కాకుండా ఇంకెవరు ఇష్టం? అంటే ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. రోహిణి ఇష్టం. ఎందుకు రోహిణి ఇష్టం మీకు? చాలా బాగుంది. చాలా బాగా. కానీ రోహిణి ఎంటర్టైన్మెంట్ పరంగానే చేస్తుంది, గేమ్స్ ఆడట్లేదు అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఆమె కాలు కూడా ఫ్రాక్చర్ అయింది కదా, దాని వల్ల కూడా అవ్వచ్చు. అంటే ఆమె అట్లా ఆడడం వల్ల టాప్ 5 దాకా వస్తుందా, మధ్యలోనే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? టాప్ 5కి 99% వస్తుంది అనుకుంటాను. నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ కూడా బాగా ఆడుతాడు. అంటే రేసింగ్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు కదా తను, ఎక్స్పెక్ట్ చేశారా మరి అంత బాగా ఆడతాడు అంటే? అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకేనా తను, లేకపోతే గేమ్స్ పరంగా ఓకేనా? గేమ్స్ పరంగా ఓకే. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ కూడా సూపర్. అంటే ఏ విధంగా సూపర్ అనిపిస్తుంది నిఖిల్? గేమ్స్ వల్ల కాదు, మామూలుగా కన్సెస్ వల్ల. ఓకే. అంటే నిఖిల్ నబిల్ ఇద్దరు ఎవరు బెస్ట్ ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు? నిఖిలే. అంటే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఇంతకు ముందు సీజన్ 7 చూసారు, ఇప్పుడు సీజన్ 8 కదా, రెండిట్లో ఏది బాగా అనిపిస్తుంది మీకు? 8. ఎందుకు అట్లా? చూసే వాళ్ళకి రెగ్యులర్ గా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. అంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎలా ఆడుతున్నారు? పృథ్వీ బాగున్నాడు. విష్ణుప్రియ 50%. అంటే విష్ణుప్రియ పృథ్వీకి అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే విష్ణుప్రియకి పృథ్వీ అట్రాక్ట్ అవుతుందా? విష్ణుప్రియ. పృథ్వీ గేమ్స్ పైన ఫోకస్ పెడుతున్నాడా, పెట్టలేకపోతున్నాడా? పెట్టలేకపోతున్నాడు. ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నారు. నామినేషన్ పాయింట్స్ ఎలా అనిపించాయి మీకు అసలు? అప్పుడైతే నామినేషన్ తక్కువగానే ఉన్నాడు. లాస్ట్ టైం చూసారు కదా, లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు. ఆ సీజన్ లో ఈ సీజన్ లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా, అలానే ఉన్నాడు? అలానే. అంటే అశ్వత్థామ 3.0 లా కనిపిస్తున్నాడా మరి మీకు గౌతమ్? టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ అంటే పర్లేదు. అంటే చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది ప్రేరణ అంటారు కదా, మీకు అలా అనిపించదు? ప్రేరణ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది అని అంటున్నారు కదా, మీకు అలా అనిపించదు కదా? చిన్నపిల్ల అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, మన ఒపీనియన్ మనది అంతే. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు? మేఘన. అర్థం కాదు. మేఘన. థ్యాంక్ యూ.